ఉత్తరప్రదేశ్ నుండి నాటు తుపాకులు తీసుకొచ్చి నగరంలో 2 లక్షలకు అమ్ముతున్న నిందితుల గుట్టురట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల ఉన్న సిపి క్యాంప్ ఆఫీసులో సిపి జి సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మజ్జిషన్ మహమ్మద్ అమీర్ ఇద్దరు నిందితులను గత 2016 సంవత్సరం నుండి సంతోష్ నగర్ బాలాపూర్లో బార్బర్ షాప్ నడుపుతూ అలవాటు పడి నాటు తుపాకులు అమ్మడంలో అలవాటు పడ్డారని సిపి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 5 కంట్రీ మేడ్ వెపన్స్, 13 8mm లైవ్ రౌండ్స్, రాబరీ గ్యాంగ్ ను అరెస్ట్, అలాగే 2 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సిపి పేర్కొన్నారు. వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు, తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేస్తాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని తీసుకోవడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేసేవాడు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా, ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయల చొప్పున అమ్మాలని